హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మంత్రా 5 న్యూస్. ప్రపంచవ్యాప్తంగా గౌతమ్ అదానీ ఒక గొప్ప బిలియనీర్ అని అందరికీ తెలిసిన విషయమే. అయితే తాజాగా అదానీపై అమెరికాలో అరెస్ట్ వారెంట్ జారీ కావడం ఒక సంచలనంగా మారింది. ఈ అరెస్ట్ వారెంట్ సోలార్ ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై జారీ చేయబడింది. అదానీతో పాటు అతని మేనల్లుడైన సాగర్ అదానీతో సహా మరో 7 నిందితులుగా ఉన్నారని అమెరికా అధికారులు వెల్లడించారు. అసలు ఈ సోలార్ ప్రాజెక్ట్ వివాదం ఏమిటి? భారతదేశంలో సోలార్ విద్యుత్ కొనుగోలు వ్యవహారంలో వివిధ రాష్ట్రాల అధికారులకు అధినేతలకి 2029 కోట్ల లంచాలు ఇచ్చినట్లు ఆరోపణలున్నాయి. ఈ రాష్ట్రాలలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, జమ్మూ కాశ్మీర్, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో 2019-24 మధ్య 1750 కోట్ల లంచాలు ఇచ్చినట్లు ఆరోపణలున్నాయి. మిగతా రాష్ట్రాలకు 279 కోట్ల లంచాలు అందించారని అమెరికా వర్గాలు భావిస్తున్నారు. 2021లో ముఖ్యమైన పరిణామాలు జరిగాయి. అది ఆంధ్రప్రదేశ్లో. గౌతమ్ అదానీ గారు 2021లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా సమావేశమయ్యారు. ఈ భేటీ అనంతరమే ఈ యొక్క స్కామ్ రూపకం దిద్దుకుంది. మరీ జగన్తో మామూలుగా ఉండదు కదా. ఈ సమావేశంలోనే సోలార్ విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై చర్చలు జరిగాయి. ఈ చర్చల అనంతరం అమెరికాలో బ్రూక్లిన్ కోర్టులో అదానీ గ్రూపుపై కేసు నమోదైంది. మరి ఈ ప్రాజెక్టు యొక్క అసలు లక్ష్యం ఏంటి? అసలు ఈ ప్రాజెక్టుకు ఎందుకు రూపకం దిద్దుకుంది? ఇన్ని లంచాలు ఇచ్చి, ఇన్ని కోట్ల లంచాలు ఇచ్చి అసలు ఈ ప్రాజెక్ట్ని ఎందుకు తీసుకొచ్చారంటే, రాబోయే 20 ఏళ్లలో $2 బిలియన్ లాభాలను సాధించేందుకే ఈ లంచాల ద్వారా ఒప్పందాలు చేసుకున్నారని ఆరోపణలున్నాయి. అమెరికా పెట్టుబడులను తప్పుదారి మళ్లించి ఈ యొక్క పెట్టుబడులను పెట్టారని వర్గాలు పేర్కొన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టు వివరాలు అసలు తెలుసుకుంటే, ప్రభుత్వం చేసిన ఒప్పందం ఏంటంటే, రైతులకు ఉచిత విద్యుత్ అందించడానికే ఈ ప్రాజెక్టు ఉపయోగిస్తామని చెప్పబడింది. మొత్తంగా 7000 మెగావాట్ల విద్యుత్ సరఫరా చేసేందుకు ఈ ఒప్పందం కుదిరింది. ఈ ప్రాజెక్టు 2025 నుండి ప్రారంభమవుతుంది. అప్పటి ఇంధన శాఖ అధికారులు మరియు TPDCL MD పద్మజానందరెడ్డితో ఈ ఒప్పందాలు జరిగేటప్పుడు సంతకాలు జరిగాయని కూడా నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ఒక్కో యూనిట్ని ₹2.49 చొప్పున కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఈ వివాదంలో ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టుకు సంబంధించి ఎక్కువ విలువ ఉంటుందని ఈ యొక్క అమెరికా వర్గాలు నిర్ధారించాయి. మరి అసలు ఇంత పెద్ద బిలియనీర్ అయిన గౌతమ్ అదానీ గారికి ఈ స్కామ్కి నిజంగా సంబంధం ఉందా? మరి నిజంగానే ఈ యొక్క జమ్మూ కాశ్మీర్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిశా ఈ యొక్క ముఖ్యమంత్రులకి ఇంత పెద్ద మొత్తంలో లంచాలు ఇచ్చి ఈ ఒప్పందాలు చేసుకున్నారా? మరి ఇందులో నిజం ఎంతుంది? మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు ఈ యొక్క ఇంత మంచి వీడియోలు, ఇలాంటి అప్డేట్స్ మీరు మళ్ళీ రోజు తెలుసుకోవాలంటే మీరు చేయవలసిందల్లా మా ఛానల్ని ప్రోత్సహించాలి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. అలాగే ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేయండి. ఇలాంటి మంచి న్యూస్ తోటి, లేటెస్ట్ అప్డేట్స్ తోటి మీ ముందుకు వస్తూ ఉంటాం. థ్యాంక్ యూ ఆల్.